అటువంటి అన్ని విద్యా సంస్థలు, అనురాగ్ విద్యా సంస్థలకు తను సిఇఓగా ప్రస్తుతం ఉన్నది. ఆనాడు విద్యార్థి నాయకురాలుగా, ఆ తర్వాత గవర్నమెంట్ లో లేకపోతే కార్పొరేషన్ లో ఎంప్లాయీగా, ఆ తర్వాత లీవ్ పెట్టి లేకపోతే రిజైన్ చేసి నేను ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తను మొత్తం కూడా యూనివర్సిటీ విద్యా సంస్థలు ఉండడం జరిగింది. తన మీద కూడా తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు, తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న, ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం. దాంతోపాటు ప్రతిరోజు ఇప్పటికే నా మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. 2015లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2021లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, మరలా 2 సార్లు ఓడిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా నేను జనగామలో పోటీ చేస్తుంటే ప్రతిరోజు నా మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా అతను ఎక్కడికైతే వచ్చి మాట్లాడిండో అక్కడ ప్రజలు నాకు ఎక్కువగా ఓట్లు మెజార్టీ చేయడం జరిగింది. మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద, మా కుటుంబం మీద, మా యొక్క విద్యా సంస్థల మీద, మా పార్టీ మీద, అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో అతనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో గట్కేసరి గాని మేడ్చల్ ప్రాంతంలో ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్లి ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? రెండవ అంశం, మా కాలేజీలో ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్ లో వాళ్ళ ఇష్యూ ఉంది, వీళ్ళ ఇష్యూ ఉంది, సెటిల్ చేస్తేవాళ్ళని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు. ప్రతిరోజు కూడా మా ఎంప్లాయీస్ ని బెదిరిస్తూ, తూలనాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు. మా సంస్థలు ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. అన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వమే ఆనాడు 2000 ఉన్న 20 సీట్లకు కానీ వాటికి ఫీజు ఫైనల్ చేసింది. అడ్మిషన్ పాలసీ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ప్రకారమే నడుస్తున్నాయి. ఇవాళ ఒకవైపున ఇటువంటి అధికార ప్రతినిధులని చెప్పుకునే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము మొత్తం కూడా రోడ్లను తీసేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు.